ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఓం శుభంకర్యే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్య సిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మేషరాశి వారికి పౌర్ణమి తర్వాత అంటే నవంబర్ 15 తారీఖు తర్వాత మరికొన్ని విషయాల యందు లాభాన్ని కూడా మీరు చూస్తారు. అది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రశంసలని పొందుతారు, ఆత్మసంతృప్తి చేకూరుతుంది. ముఖ్యంగా బంధువులతో ఉండేటువంటి సంబంధాలు దృఢపడే విధంగా మీరు తయారవుతారు అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనకు అనిపించవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీస్ని చెప్తున్నారు మేషరాశికి, తీరా చూస్తే మనకి ఏదీ జరగట్లేదు అని. మన యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది జరుగుతోందా లేదా అని. చాలామందికి జరుగుతున్నప్పటికీ మనస్ఫూర్తిగా ఒప్పుకోవటం అనేటువంటిది అందరి వల్ల కాదు. చాలామందికి జరగనప్పుడు ఎందుకు చూస్తూ ఉంటారు? ఏదో చూస్తేనో వింటేనో జరిగితే ప్రతి ఒక్కరూ అదే పని చేస్తారు. కానీ ఉన్నటువంటి అపాయ స్థితుల్లో కష్టకాలములో మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసినప్పుడే మనం విజయాన్ని పొందుతాం. అలాగే కష్టము వచ్చినప్పుడు మనము ఎంత గట్టిగా నిలబడ్డాము, మనము ఎంత నిజాయితీగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడే మన యొక్క స్థితిగతులు మెరుగుపడతాయి. ప్రతి ఒక్కరూ కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద కానీ, భార్య మీద కానీ, లేకపోతే భర్త మీద కానీ, పిల్లల మీద కానీ, దేవుడి మీద కానీ, నమ్మినటువంటి వ్యక్తుల మీద కానీ, ఇష్టమైనటువంటి వస్తువుల మీద కానీ వారి వారి యొక్క కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది చాతకాని వాడి యొక్క లక్షణము అని మనం గుర్తించడం ఆలస్యమవుతుంది. కాబట్టి అటువంటి పనులను మనం చేయకూడదు. మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. విన్నాము, మనకి జరిగేది ఏదైనా ఉన్నప్పుడు, అలా జరిగినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి ఫలితాలని మనము సాధారణంగా చూసుకుంటూ వాటి నుంచి వచ్చేటువంటి కొన్ని అపజయాలని ఎదుర్కొంటూ జీవితంలో ఆనందంగా ముందుకు సాగాలి. భగవద్గీతని బాగా చదవండి మేషరాశి జాతకులు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి వారు, ఉద్యోగములు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు తప్పనిసరిగా మేషరాశి జాతకులు ఈ కార్తీక మాసములో జరుగుతున్నటువంటి మహారుద్ర యాగంలో పాల్గొనండి. తద్వారా ఉద్యోగ స్థిరత్వాన్ని మీరు పొందగలుగుతారు, గొప్ప విజయాలను మీరు సాధించగలుగుతారు. భారతదేశంలో ఉన్నటువంటి వారు కూడా పాల్గొవచ్చు. దృఢమైనటువంటి ఏక సంకల్పం కలిగి ఉండాలి. 100 సంకల్పాలు ఉంటే పరమాత్మ కూడా ఏమీ చేయలేడు. ఒక్క సంకల్పముతో ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసమై రుద్రయాగంలో పాల్గొని ధన్యులు కండి. అపారమైనటువంటి రుద్రకటాక్షము ద్వారా మేషరాశి జాతకులు ఈ నవంబర్ మాసములో మరింత గొప్ప స్థాయికి వెళతారు అని నేను ఆశిస్తున్నాను. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శిఖారాయ నమో నమః. రానున్న కార్తీక మాసములో అత్యంత విశేషంగా మన శుభంకరీ సేవా సమితి నుంచి 9వ పర్యాయం మనము మహారుద్ర యాగాన్ని శ్రీశైలంలో చేసుకుంటున్నాము. వీటి యొక్క తేదీలు నవంబర్ 22వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ 25 సోమవారం వరకు ఈ యాగము శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతుంది.
అవధూత దత్తపీఠమైనటువంటి శ్రీశైల శాఖలో ఈ యొక్క యాగాన్ని మనం ఆచరణ చేసుకుంటున్నాం. చాలా విశేషముగా శతరుద్రపారాయణ, శతరుద్ర హోమము ఈ శివ పంచాయతన మహారుద్రయాగంలో జరుగుతున్నాయి. అంటే 100 సార్లు రుద్రపారాయణ, 100 సార్లు రుద్ర హోమము ఈ కార్తీక మాసములో మీ గోత్రనామాలతో చేయించుకునేటువంటి సౌలభ్యం కలదు. ప్రత్యక్షంగా మీరు అక్కడికి వచ్చినట్లయితే మీ చేత కూడా రుద్రాభిషేకము, రుద్ర హోమాన్ని కూడా చేయిస్తాం. అలాగే మీ గోత్రనామాలతో చేయాలి అని అనుకున్నా మీరు సంప్రదించవచ్చు. దీనితో పాటుగా శివ పంచాయతన యాగము, మహాదేవుడైనటువంటి శివుణ్ణి ప్రధానంగా పెట్టుకుని అమ్మవారిని, గణపతిని, అలాగే విష్ణుమూర్తిని, అలాగే సూర్యనారాయణ మూర్తికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఈ యొక్క 4 రోజుల పాటు శ్రీశైల క్షేత్రంలో జరుగుతాయి. ముఖ్యంగా మనము ఎంత పూజ చేస్తే అంతకి 100 దాన ధర్మాలు చేయాలి అంటారు. ఆ యొక్క ప్రత్యామ్నాయముగా క్షేత్రముకి వచ్చేటువంటి భక్తులకి కానీ, సాధువులకి కానీ, సాధకులకి కానీ అన్నప్రసాదాన్ని వితరణ కూడా ఈ యాగంలో భాగంగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా యాగంలో పాల్గొనండి. ప్రత్యక్షంగా మీరు పాల్గొదలిస్తే మీరు సంప్రదించండి. అంటే మీరు వచ్చేటువంటి వ్యవహారాన్ని బట్టి మీకు రూము అది కూడా మేము అక్కడ ఏర్పాటు చేయగలుగుతాం. పరోక్షంగా పాల్గొదలిచిన మీ యొక్క గోత్రనామ వివరాలను తెలియచేసి మీరు మీ గోత్రనామాలతో ఈ క్రతువుని ఆచరణ చేయించుకోవచ్చు. ఎంతో గొప్పగా జరిగేటువంటి కార్తీక మాసములో విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి రుద్రారాధనలో మీరందరూ పాల్గొనండి. ఓం నమ శివాయ. శివాయ గురవే నమః. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి. ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది. పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి.